25 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. భారీ భూకంపానికి చైనా అతలాకుతలమైంది. చైనాలోని నైరుతి ప్రాంతమైన గ్వాంగ్షీ ప్రావిన్స్లో తెల్లవారుజామున సంభవించిన శక్తివంతమైన భూ ప్రకంపనలు తీవ్ర కలకలం సృష్టించాయి. రిక్టర్ స్కేలు పైన 5.2 తీవ్రతతో నమోదైన ఈ భూ ప్రకంపనల కారణంగా 2 వ్యక్తులు మరణించగా లియోజౌ నగరం నుంచి సుమారు 7,000 మందికి పైగా నివాసితులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చైనా అధికారిక వార్తా సంస్థ చెప్పినటువంటి దాని ప్రకారం చూస్తే సీసీటీవీ అందించినటువంటి వివరాల ప్రకారం కూడా భూ ప్రకంపనల కారణంగా ఒక జంట మరణించినట్టుగా నిర్ధారించారు. మరొకరు గలంతవగా ఆ వ్యక్తి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. గాయపడిన 4గురిని ఆసుపత్రికి తరలించారు. అయితే వారికి ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున సంభవించిన ఈ ప్రకంపనల ధాటికి 13 భవనాలు పూర్తిగా కుప్పకూలాయి. ఎత్తైన భవనాల నుంచి ప్రజలు భయాందోళనతో వీధుల్లోకి పరుగులు తీస్తున్న వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారాయి. కూలిపోయిన శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారేమో సహాయక సిబ్బంది స్నైపర్ డాగ్స్ సహాయంతో పరిశీలిస్తున్నారు. ఈ భూ ప్రకంపనల కారణంగా రైల్వే లైన్ల మౌలిక సదుపాయాలకు ఏమైనా నష్టం వాటిల్లిందా అనే కోణంలో రైల్వే అధికారులు కూడా తనిఖీలు చేపట్టారు. దీనివల్ల పలు ప్రాంతాలలో రైలు రవాణాకు అంతరాయం కూడా ఏర్పడవచ్చని హెచ్చరించారు. భూ ప్రకంపనలు సంభవించినప్పటికీ ప్రభావిత ప్రాంతాలలో కమ్యూనికేషన్ వ్యవస్థ, విద్యుత్ లైన్లు, తాగునీరు, గ్యాస్ సరఫరాతో పాటు రోడ్డు రవాణా యథావిధిగా సాధారణంగానే కొనసాగుతున్నాయి. విపత్తు నిర్వహణ సంస్థలు ఘటనా స్థలానికి చేరుకొని భారీ యంత్రాల సహాయంతో శిథిలాలను తొలగిస్తూ ముమ్మరంగా సహాయక చర్యలు అందిస్తున్నాయి. ఆ విజువల్స్ మనం చూడొచ్చు, స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఎంత భీకరంగా ఆ భూకంపం దాని తీవ్రత ఉందంటే మొత్తం బిల్డింగ్ భవనాలన్నీ కూడా కుప్పకూలినటువంటి పరిస్థితి. పూర్తిగా అవన్నీ కూడా బిల్డింగ్లు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా కుప్పకూలి మొత్తం కింద పడిపోయినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. దాని తీవ్రత ఎంత భారీగా ఉందో చెప్పడానికి నిదర్శనంగా ఈ విజువల్స్ మనం చూడొచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ భూకంపం ఆ ప్రాంతంలో ఇంతవరకే ఆగుతుందా, మరలా వచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉందా, రాబోయే రోజుల్లో అక్కడ ఏం జరగబోతుంది అనేటువంటి ఒక భయాందోళన అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కలిగింది. ఈ స్థాయిలో భూకంపం ఆల్ ఆఫ్ సడన్గా ఎందుకు ఈ ప్రాంతంలో వచ్చింది అనేది కూడా అక్కడ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతానికి సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఇంకేమైనా మృతదేహాలు ఉన్నాయా, భవనాలలో ఎవరైనా తెలియకుండా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, వీటికి సంబంధించిన గాలింపు చర్యలన్నీ కూడా కొనసాగుతున్నాయి. అక్కడ పూర్తి స్థాయిలో అన్ని చర్యలు కూడా కొనసాగుతున్నాయి. ఎందుకైనా మంచిదని చెప్పేసి 7,000 మందిని ఇప్పుడు పునరావాస కేంద్రాలకు అక్కడి నుంచి తరలించారు. మరలా భూకంపాలు వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కొంత సమయం వరకు వారికి వేరొక ప్రాంతానికి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం అక్కడ నిరంతరంగా సహాయక చర్యలైతే కొనసాగుతున్న పరిస్థితి ఏర్పడింది.